కొత్త వేరియంట్లు ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవని గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ జనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ కరోనా వైరస్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, ఈ కొత్త వేరియంట్ కూడా బాగా వ్యాప్తి చెందుతుంది. ఇది సోకిన వారికి ఏమైనా ప్రమాదం ఉందా సార్? ఇది కొత్త వేరియంట్ మనకు లాస్ట్ పాండమిక్ వచ్చినప్పుడు ఒమిక్రాన్ అని వచ్చింది కదా, ఆ ఒమిక్రాన్నే కొంచెం మార్పు చెంది ఇప్పుడు JN.1 గా వచ్చింది. ఇది దానితో పోలిస్తే ఇది వీక్ వైరస్. మనకు ఫస్ట్లో వచ్చినది చాలా సీరియస్గా ఉన్నది, దాని తర్వాత రెండోది కొంచెం తక్కువ సీరియస్ ఉంది. ఒమిక్రాన్ అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ సీరియస్ ఉంది. ఇది దానికంటే తక్కువ సీరియస్ ఉండే వ్యాధి కాబట్టి దీనివల్ల ఎక్కువ ప్రాణాపాయాలు వస్తుంది అని ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇది అంత భయంకరమైన వైరస్ ఏం కాదు. సిమ్టమ్స్ ఏముంటాయి సార్? ఇది మామూలుగా సర్ది వచ్చినట్లు వస్తుంది, జలుబు మాదిరి వస్తుంది, కొంచెం దగ్గు పడిసము అలా రావచ్చు. ఇంకా కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తే లేకపోతే లేదు. ఈ టేస్ట్ మారడము, వాసన రాకపోవడము ఇటువంటివి ఇంకా ఏమీ రిపోర్ట్ కాలేదు. ఇది ఇంతవరకు వచ్చిన రిపోర్ట్స్ ఏమంటే మైల్డ్గా వచ్చి పోతుంది అనే మనకు ఉందన్నమాట. పిల్లల మీద ఈ వైరస్ బాగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది సార్ బయట. దీంతో పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన నెలకొంది. స్కూల్కి పంపేయాలా లేదా ఇటువంటివి కూడా కొంత భయపడుతున్నారు సార్. ఏం చెప్తారు? ఈ వైరస్ చాలా మైల్డ్ వైరస్. మామూలుగా ఏదైనా కానీ ఒక వైరస్ ఫస్ట్ వచ్చినప్పుడు సీరియస్గా ఉంటుంది, దాని తర్వాత వచ్చే వేరియేషన్స్ అన్నీ కూడా తక్కువ సీరియస్నెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు సొసైటీలో ఇంతకు ముందు ఉండే సర్ది వైరస్ను ఇది అంతా రీప్లేస్ చేసింది. ఇప్పుడు టెస్టులు చేస్తే బయటపడతాయి తప్పితే ఇప్పుడు ఇది చాలా మందికి సమాజంలో ఆల్రెడీ ఇది నడుస్తూ ఉంది. ఈ వైరస్ ఏమంటే మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం కాబట్టి తెలిసింది. ఇది మరి ఎవరైనా 70 ఏళ్ళు అట్లా వృద్ధులు ఉండి వాళ్ళకు కిడ్నీ డిసీజెస్, క్యాన్సర్ అట్లా ఎవరిన ఉండే వాళ్ళ మీద ఏమన్నా ప్రాణాపాయం కలిగిస్తుందేమో కానీ మిగతా వాళ్ళకైతే ప్రాణాపాయం కలిగించేంత సీన్ లేదు దీనికి. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది? మన ఇంతకుముందు కోవిడ్ మాదిరే జాగ్రత్తలు అంటే మనము మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ వాడము, కొంచెం దూరం ఉండడము, అవి అంతవరకు పాటిస్తే సరిపోతుంది. మనకు ఏదైనా జ్వరము, జలుబు, దగ్గు వస్తే మనము సెట్రిజిన్ ట్యాబ్లెట్, పారాసిటమాల్ వేసుకుంటే 2 రోజుల్లో సరిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యన గత 15 రోజుల నుంచి కూడా చాలామంది ఈ చలికాలం వచ్చే లోపల చాలామందికి వస్తుంది జలుబు. అది చాలామందికి ఇదే ఉండొచ్చు, ఎందుకంటే మనం టెస్టులు ఇంతవరకు చేయలేదు కదా, కాబట్టి మనకు తెలియదు. చాలామందికి మనకు వచ్చినది ఏమంటే కొందరికి ఓల్డేజ్ వాళ్ళకు, కొందరికి పిల్లలకు న్యూమోనియా మాదిరి వస్తుంది, కానీ అది తగ్గిపోతూ ఉంది. మేము ఆల్రెడీ దాన్ని మానిటర్ చేస్తున్నాము. ఈ చలికాలంలో ఈ సీజన్ మారినప్పుడు ఈ వైరస్లు ప్రబలడం కామను. ఈ హాస్పిటల్కి కూడా న్యూమోనియా కేసులు పిల్లలవి, తర్వాత అడల్ట్వి కూడా వస్తున్నాయి, బట్ రికవర్ అయిపోతున్నాయి. సో గతంలో వచ్చినటువంటి కోవిడ్ వైరస్ కంటే దీని ప్రభావం కొంత తక్కువ ఉంటుంది, కాబట్టి ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా పిల్లలు, వృద్ధులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్ర.